అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏ క్షణంలో ఏ బాంబు పేలుస్తాడో ఎవరికీ తెలీదు. ముఖ్యంగా అతని తిక్కకొక లెక్కలేదు. అందుకనే మన భారతదేశం మీద ఇప్పటివరకు ఎన్నో పిచ్చి చర్యలు తీసుకుంటూ ఉన్నాడు. ముఖ్యంగా అమెరికా బద్ధశత్రువు రష్యా నుండి మనం క్రూడ్ ఆయిల్ కొనుక్కోవడమే ట్రంప్కి కడుపుమంట. అతని మాటను లెక్క చేయకుండా మనం ఇప్పటికే కూడా చమురు దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. దాంతో ట్రంప్కి ఎక్కడో కాలింది. అందుకనే మన దేశాన్ని సర్వనాశనం చెయ్యాలి అని కంకణం కట్టుకున్నాడు. ఆ దిశగానే అడుగులు వేస్తూ ఇప్పుడు మన ఐటీ రంగం మీద దృష్టి పెట్టాడు. ఇంజిన్ డెలివరీలో ఎలాంటి ఆలస్యం ఉండదని ఓ అమెరికా కంపెనీ మన భారతదేశానికి హామీ ఇచ్చింది. కానీ ఆగస్టులో అమెరికా ట్యాక్సులు పెంచిన తర్వాత జనరల్ ఎలక్ట్రిక్ ఇంజన్ని ఇప్పటివరకు కూడా మన ఇండియాకి డెలివరీ చేయలేదు. దీంతో పాటుగా అమెరికా మరికొన్ని టారిఫ్లు విధించటానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అందుతూ ఉంది. ఈ టారిఫ్లను అడ్డం పెట్టుకొని మనల్ని బెదిరించటానికి అమెరికా ట్రై చేస్తూ ఉంది అనే విషయం ఎవరికైనా సులువుగానే అర్థమవుతుంది. అసలు కయ్యానికి కాలు దువ్వే అమెరికాతో మనం పొత్తు పెట్టుకోవడం సాధ్యమవుతుందా? ఇండియా అమెరికా రిలేషన్స్ అత్తాకోడళ్ల రిలేషన్ లాగే ఎప్పుడు నిప్పుల మీదే ఉంటుందా? మన భారతదేశ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? వీటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ సెక్షన్లో మీరు ఏ నగరం నుండి ఈ వీడియో చూస్తున్నారో రాయండి. ఈ డీటెయిల్స్లోకి ఎంటర్ అయితే అమెరికా మా భారతదేశానికి పెద్దన్న వంటిది అని మోడీ ప్రకటిస్తే మోడీలాంటి లీడర్ మరొకడు లేడు అని మునగచెట్టెక్కించాడు ట్రంప్. బయటకి ఈ రెండు దేశాల నాయకులు ఒకరినొకరు పొగుడుకుంటూ ఉన్నప్పటికీ లోలోపల ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంలో టాప్ లెవెల్లో ఉండే ట్రంప్ మన ఐటీ రంగం మీద దృష్టి పెట్టాడు. ఐటీ రంగం మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలాంటిది. మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేది కేవలం ఐటీ రంగం మాత్రమే. సర్వీస్ సెక్టర్ వల్లనే మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోకి వెళ్ళింది. లేకపోతే మన వీక్ పాయింట్ ఎక్కడ ఉందో తెలుసుకొని దానిమీద దెబ్బ కొట్టాలి అని ట్రంప్ ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇప్పటికే మన భారతీయ వస్తువుల మీద ట్యాక్సులు భారీగా పెంచాడు. ఇక మీదట ఐటీ సేవల మీద కూడా ట్యాక్స్ విధించే అవకాశం ఉంది అని ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉన్నారు. ఇప్పటివరకు మన భారతదేశంలో ఉన్న ఐటీ ఇండస్ట్రీ చాలా సేఫ్గా ఉంది అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ట్యాక్సులు అనేవి కేవలం ఫిజికల్ గూడ్స్ మీద మాత్రమే, అంటే వస్తువుల మీద మాత్రమే విధిస్తారు. సర్వీసుల మీద ట్యాక్స్ ఉండకపోవచ్చు అని అందరూ అనుకున్నారు. ఈ ఐటీ సెక్టర్ ప్రతి సంవత్సరం 245 బిలియన్లకు పైగా ఎగుమతి చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ ఇన్కంలో దాదాపు 60% మనకి అమెరికా నుండి వస్తుంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే మనం పూర్తిగా అమెరికా మీదే ఆధారపడి ఉన్నాము. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో మరియు హెచ్సిఎల్ వంటి కంపెనీలు అమెరికాకు క్లౌడ్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ, బ్యాంకింగ్, ఐటీ సిస్టమ్స్ అండ్ ఏఐ అనలిటిక్స్ వంటి సేవలను అందిస్తాయి. ఒకవేళ అమెరికా ఈ సర్వీసుల మీద 20% ట్యాక్స్ వేసినట్లయితే మన భారతీయ కంపెనీల సర్వీసులు చాలా ఖరీదైనవిగా మారిపోతాయి. కాంట్రాక్టులు పొందటంలో కూడా మనకి ఎంతో ఇబ్బంది ఎదురవుతుంది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐటీ రంగం నష్టాల్లోకి జారిపోతూ ఉద్యోగులను తొలగిస్తూ ఉంది. గతంలో మన దేశానికి అవుట్సోర్సెస్ చేసిన ఎన్నో సేవలను, పనులను ఇప్పుడు అమెరికాలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్షణాల్లో చేస్తూ ఉంది. దాంతోపాటుగా అమెరికాలో పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ వల్ల అక్కడి ఐటీ కంపెనీలో తన ఖర్చును తగ్గించుకోవడానికి చూస్తూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా డెవలప్ అవుతూ ఉన్న మన ఇండియన్ ఐటీ రంగం ఈ దెబ్బకు ఒక్కసారిగా దిగజారిపోతుంది. అంతేకాకుండా ట్రంప్ ఈ సమస్యను తన పొలిటికల్ మెసేజ్గా కూడా ఉపయోగించవచ్చు. సింపుల్గా చెప్పాలంటే అమెరికన్స్ ఉద్యోగాలను మన భారతీయ కంపెనీలు, కాంట్రాక్టర్ల ద్వారా తమ వాళ్లకు తన్నుకుపోతూ ఉన్నారు అని, వాళ్లకు ఉద్యోగాలు లేకుండా చేస్తే అమెరికన్స్కి ఉద్యోగాలు దొరుకుతాయి అని ట్రంప్ ప్రచారం చేసినా చేస్తాడు. ఇప్పటికే H-1B వీసా మీద ఆంక్షలు విధించాడు. కాబట్టి ఈ సమస్యను మరింత ముందుకు తీసుకువెళ్లడం ట్రంప్కి చాలా లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఇలా భారతదేశం మీద ఒత్తిడి తీసుకువస్తే మన దేశం కూడా రష్యాతో స్నేహాన్ని వదులుకుంటుంది. ఒకవేళ ట్రంప్ మన దేశ ఐటీ రంగం మీద డైరెక్ట్ ట్యాక్స్ వేస్తే కేవలం భారతదేశాన్ని మాత్రమే కాకుండా అమెరికాను కూడా ప్రభావితం చేస్తుంది. మన భారతీయ ఐటీ సేవల కారణంగానే అమెరికన్ కంపెనీలు తక్కువ ధరకు పెద్ద సేవలను అందించగలుగుతున్నారు. ఇప్పుడు ఒకవేళ మన కాంట్రాక్ట్ రేట్లు పెరిగిపోతే అమెరికన్ కంపెనీల ఖర్చు పెరుగుతుంది. దాంతో అక్కడి ప్రజల మీద ఖచ్చితంగా భారం పడుతుంది. తన పొలిటికల్ ప్రయోజనాల కోసం మన మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటే అది అమెరికా ప్రజలకు కూడా నష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే మన దేశం ఈ దిశగా ఎన్నో చర్యలు తీసుకుంటూ ఉంది. అమెరికాపై ఆధారపట్టాన్ని తగ్గించడానికి ఐటీ కంపెనీలు యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో తమ ఒప్పందాలను పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం ఏఐ, క్లౌడ్ వంటి కొత్త రంగాలపై దృష్టి పెట్టడానికి కూడా
ఒక ప్లాన్ తయారు చేస్తూ ఉంది. అంతేకాకుండా భారతీయ ఐటీ సీఈఓలు అమెరికాలో లాబీయింగ్ చేస్తున్నారు. తద్వారా అక్కడి ప్రభుత్వం ఈ రంగంపై ట్యాక్స్ వెయ్యాలి అని నిర్ణయించుకోదు. భవిష్యత్తులో 3 పరిస్థితులు తలెత్తవచ్చు. మొదటిది, ట్రంప్ నేరుగా ఐటీ ట్యాక్సులు విధించకుండా మనతో సంధి చేసుకోవడం. రెండవది, అతను ట్యాక్స్ వేయడం ద్వారా భారతదేశ ఐటీ ఆదాయాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేయడం. మూడవది, భారతదేశం అమెరికా మధ్య ఒక ఒప్పందం కుదిరి దీనిలో భారతదేశం కొన్ని రాయితీలు ఇచ్చి ఐటీ రంగాన్ని సమస్యల్లో నుండి బయటపడేయడం. భారతదేశ ఐటీ రంగంపై ట్యాక్స్ విధిస్తే అది కోట్లాది ఉద్యోగాలను మాత్రమే కాకుండా మన ఫైనాన్షియల్ సిస్టమ్ని కూడా ప్రభావితం చేస్తుంది అనేది ఖాయం. అయితే మన ఇండియా ట్రంప్ తిక్కచేష్టలకు బెదిరిపోవాల్సిందేనా? అంతలేదు. ఎందుకంటే మనకి ఉండాల్సిన బలం కూడా మనకి ఉంది. మీరు ఈ వీడియో యూట్యూబ్లో చూస్తున్నారు కదా, ఇలా యూట్యూబ్, ఫేస్బుక్, మనం ప్రతిరోజు వాడే వాట్సాప్, వీటన్నింటికీ కూడా ఎక్కువ ఆదాయం మన భారతదేశం నుండి, అంటే మన జేబులో నుండి వెళ్తూ ఉంది. ఒకవేళ ట్రంప్ మన మీద ట్యాక్సులు వేశాడే అనుకోండి, మనం అతని తిక్క కుదర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడి నుండి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. దాన్ని మీరు స్క్రీన్పై చూడవచ్చు. రష్యా నుండి చమురు తీసుకుంటున్న దేశాలను టార్గెట్గా చేసుకోవడం చాలా మంచి ఆలోచన అని ఆయన అన్నారు. అంటే భారతదేశంపై 50% సుంకం విధించే అంశంపై జెలెన్స్కీ అమెరికాకు సపోర్ట్ ఇచ్చాడు. దీనితో పాటుగా అమెరికన్ ఇంజిన్లు భారతదేశానికి మరో పెద్ద తలనొప్పిగా మిగిలిపోయాయి. డెక్కన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం ఆగస్టు నెలలో అమెరికన్ ఇంజిన్ తయారీదారు జనరల్ ఎలక్ట్రిక్ తన F404 ఇంజిన్లను సకాలంలో సరఫరా చేయలేదు. ఇప్పటివరకు జీఈ ఈ సంవత్సరం భారతదేశానికి 2 ఇంజిన్లను మాత్రమే సరఫరా చేసింది. మొదటిది మార్చిలో మరియు రెండవది జూలైలో. ఆగస్టు నాటికి మరిన్ని ఇంజిన్లు రావాల్సి ఉంది, కానీ కంపెనీ డెడ్లైన్ చేరుకోలేదు. ఆ ఆలస్యాన్ని భర్తీ చేయడానికి సెప్టెంబర్ నుండి 3 నుండి 5 ఇంజిన్లను అందుబాటులోకి తీసుకువస్తామని జీఈ భారత అధికారులకు హామీ ఇచ్చింది. F404 ఇంజిన్లు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే తేజస్ మార్క్ 1A ఫైటర్ జెట్లు వాటిపై ఎగురుతాయి. మన ఇండియన్ నేవీ 2021లో మొత్తం 83 TJS మార్క్ 1A విమానాలను ఆర్డర్ చేసింది. దీని ధర దాదాపు ₹46,898 కోట్లు. అటువంటి పరిస్థితిలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సకాలంలో ఉత్పత్తి చేయగలిగేలా ఇంజిన్లను సకాలంలో సరఫరా చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు కంపెనీ హామీ ఇచ్చింది, కానీ నిలబెట్టుకోవడం లేదు. ఇకపోతే ఈ మధ్యనే ఉక్రెయిన్ మీద రష్యా పెద్ద దాడే చేసింది. దాంతో రష్యాతో ఒక కత్తిరిస్తాను అని తోక తగిలిన కోతిలాగా ట్రంప్ ఎగురుతూ ఉన్నాడు. కాబట్టి రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారబోతుందని, రష్యా, అమెరికాలతో పాటు యూరోపియన్ యూనియన్ మధ్య ఈ పోరాటంలో భారతదేశ ఫైనాన్షియల్ సిస్టమ్ కూడా ప్రభావితం కానున్నదని స్పష్టంగా తెలుస్తోంది. కానీ భారతదేశం దీనిని ఎలా ఎదుర్కొంటుంది? అమెరికాకు మన దేశం ఎలాంటి ఘటైన సమాధానం ఇస్తుందో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి.